హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. చాలా డేస్ అయిపోయింది వ్లాగ్ పెట్టి, ఆల్మోస్ట్ 12 డేస్ అయిపోయింది. నాకు అసలు అవ్వట్లేదండి. యాక్చువల్లీ మా మరిది ఎంగేజ్మెంట్ అని చెప్పి మేము ఏలూరు వెళ్ళామన్నమాట. సో కొంచెం ఆ బిజీలో ఉన్నాను. ఏంటి ఫస్ట్ బిర్యానీ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? మొన్న నైట్ అలా సరదాగా బయటకు వెళ్ళామండి. వెళ్తే ఎందుకో సడన్గా క్రేవింగ్ వచ్చింది బిర్యానీ తినాలని. సో వెళ్ళి బిర్యానీ మంచిగా కుమ్మేసి వచ్చాం అనమాట. అది అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న బిట్ షూట్ చేశాను. తర్వాత ఏమొంచి అంతా ఫంక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ వైజాగ్ వస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీని కలెక్ట్ చేసుకొని రాజమండ్రిలో మేమందరం కలిసి కోరింగా బర్డ్ సాంచురీకి వెళ్ళామన్నమాట. అక్కడ బోట్ షికార్ ఉందన్నమాట. చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో. కానీ వర్షం అనమాట. ఫుల్ తడిచిపోయాం మేము. బట్ కానీ ఆ వర్షంలోనే సూపర్బ్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఎంత పెద్ద వాస్ట్ అనమాట. ఇంకా చాలా పెద్ద అంటే సముద్రంలా అనిపించింది. ఎంత బాగుందంటే అసలు ఆ చుట్టూ సీనరీ, ఆ క్లౌడ్, ఇంట్లో వర్షము, ఆ వ్యూ పాయింట్స్, పక్క బర్డ్స్ ఏమొంచి అట్లాగా కొంగలు ఉన్నాయండి వైట్ కలర్వి. కొన్ని అక్కడక్కడ కొన్ని డెకరేట్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అస్సలు నాకైతే అక్కడి నుంచి రాబుద్దే లేదు. బట్ కానీ తప్పదు కదా, వచ్చేయాలి కదా. యాక్చువల్లీ అయితే బోట్ షికార్ లేదని చెప్పారండి మేము ఎంటర్ అయినప్పుడు. ఎందుకంటే వర్షం పడుతుందన్నమాట. సో అందుకని బోట్ ఆపేశారు, లేదు అన్నారు. కానీ మేము రిక్వెస్ట్ చేసాము, చాలామంది రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వేశారనమాట. మేము అలాగే గొడుగులు వేసుకొని అలా నడుచుకుంటూ వస్తున్నాము. మాతో వచ్చిన ఫ్యామిలీలో మెంబర్ ఒక ఆయన ఉన్నారనమాట, కిరణ్ సార్ అని. ఆయన ఫుల్ కామెడీ చేస్తారు. ఆయన ఉంటే ఫుల్ టైం పాస్ అయిపోతుందండి. వాళ్ళ ఫ్యామిలీ, మేము ఫ్యామిలీ శుభ్రంగా ఎక్కడికి వెళ్ళినా మేము మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట. అట్లా నడుచుకుంటూ మాట్లాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. వైజాగ్ రిటర్న్ అయిపోతున్నాము. మంచిగా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా అన్నీ మళ్ళీ తెచ్చుకున్నవన్నీ సర్దుకోవాలి కదండి. ఎక్కడవక్కడ అన్నీ చిందరవందరగా ఉంచలేను. తెచ్చిన వెంటనే ఏ ప్లేసెస్కి ఆ ప్లేసెస్ వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కడిదక్కడ నీట్గా సర్దేయాలి. అట్లా హ్యాపీగా రిటర్న్లో కూడా మంచిగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా. కానీ మేము వచ్చేటప్పటికి మాత్రం 8:30 అయిపోయిందండి. చాలా లేట్ అయింది ట్రాఫిక్ వల్ల. ఆ మధ్యలో చాలా అంటే రెయిన్ అనమాట, హెవీ రెయిన్ అనమాట. ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసిన తర్వాత మంచిగా రెస్ట్ తీసుకున్నాము. ఇది మరుసటి రోజు నైట్ అండి. ఇది నేను ఇంటికి వచ్చిన తర్వాత, మొన్న ఫ్రైడే లేను కదా, ఏలూరులో ఉన్నాను కదా, వచ్చిన తర్వాత నన్ను తాంబూలానికి పిలిచారనమాట ఇద్దరు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తాంబూలం కలెక్ట్ చేసుకొని వచ్చేసాను. అదే ఇది ఇక్కడ బుగ్గలకి గంధం ఉంది కదా, అందుకని మళ్ళీ మీరు అడుగుతారని ముందే చెప్తున్నాను. ఆ రోజు నైట్ ఏమో సింపుల్గా ఉప్మా చేసేసే. కొంచెం బయటని ఇన్ని రోజులు బయటే తిన్నాము. ఇంకా హెవీ తినబుద్ధి వేయట్లేదండి అసలు బయట ఫుడ్. ఇంకా తప్పదు అంటే తప్పదు, అంతే తప్ప. లేకపోతే నేను మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను. అవి సిఐడి పెట్టుకొని లేకపోతే వ్లాగో ఏదో సంథింగ్ ఎవరితో వ్లాగ్ వస్తుంది, అది పెట్టుకొని చూస్తూ ఇంకా ఉప్మా చేస్తాను అనమాట. ఒక పక్క అంట్లన్నీ సర్దేసి, ఒక పక్క తెచ్చినవన్నీ అన్నీ సర్దుకొని, అంటలు సర్దుకొని, ఒక పక్క ఉప్మాకి అంతా రెడీ చేసుకుంటున్నాను. మనం కామన్గా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలి కదండి. అన్నీ తెచ్చి ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తున్నాను. సింపుల్ ఉప్మా రెసిపీ ఏముంటుంది, జస్ట్ మీకు ఏం చెప్పలేను, అందరికీ తెలిసిందే. బట్ కానీ ఇంకేంటంటే అసలు ఓపిక లేదండి. బట్ కానీ ఏంటి అంటే ఇంకా ఏదో ఒక నైట్ ఏదో ఒకటి తినాలి కదా కంపల్సరీగా. మనం అంటే స్కిప్ చేసేస్తాము, కానీ పిల్లలు ఉంటారు కదా, తప్పదు కదా, వాళ్ళకైనా పెట్టాలని చెప్పేసి ఇంకా మంచిగా ఉప్మా హ్యాపీగా నెయ్యేసి పోపేసి శుభ్రంగా మంచిగా తినేసి ఇంకా ఆ రోజు నైట్ పడుకుని పోయాను అనమాట. తాంబూలానికి పిలిచారు కదా, ఒకలేమోంచి శారీ పిన్, పర్స్, ఒకటి చిన్నది పర్సు. తర్వాత మీకు ఎప్పుడైనా చూపిస్తానులేండి, ఒక మినీ వ్లాగ్లో షూట్ చేస్తాను నేను. ఇంకొకలేమో చిన్నది బ్రాస్ ప్లేట్ ఒకటి ఇచ్చారు. బాగున్నాయండి అన్నీ మంచిగా. అంటే రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. అందులో పెట్టిస్తారు కదా మనకి బ్లౌజ్ పీస్, ఇంకా ఫ్రూట్స్ ఇవి పెట్టేసి హ్యాపీగా ఒక కవర్లో పెట్టేసి ఇచ్చేసారనమాట. నేను వెళ్ళి తీసుకొని వచ్చేసాను. మొన్న ఏలూరులోని షాపింగ్ చేశానండి, డీమార్ట్ షాపింగ్. అది కూడా మినీ వ్లాగ్ వస్తుంది మీకు, అది కూడా పెట్టాను. డీమార్ట్లో ఏమి అంటే వైజాగ్లో లేని కలెక్షన్లు లేవండి, ఇంత కలెక్షన్ లేదు. ఏలూరు డీమార్ట్లో మాత్రం మంచిగా కలెక్షన్ ఎక్కువ, వ్యాస్ట్ కలెక్షన్ ఉందన్నమాట. అసలు చాలా బాగున్నాయి. ప్రైసెస్ కూడా మంచిగా రీజనబుల్గా ఉన్నాయి.
అవన్నీ తెచ్చుకున్నాను. అవన్నీ కూడా నేను షూట్ చేశాను. ఏమేమి కొంచెమేనండి, నేనేమి ఎక్కువ కొనలేదు. నైటీలు తీసుకున్నాననమాట మా మదర్‌కి. ఇంకా నా ఫ్రెండ్స్ కొంచెంమంది ఏవో చిన్న చిన్నవి చెప్పారులెండి. అవన్నీ కూడా వాళ్ళ కోసమని షాపింగ్ చేసి తీసుకొచ్చేసాను. అవన్నీ మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి, ఇంకా అన్నీ సర్దేసి అంతా ఉప్మా అంతా పోపేసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అంతా మళ్ళీ వంటగది అంతా క్లీన్ చేసుకోవాలి కదండి. ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత మనకేమి ఇడ్లీ రుబ్బు, దోశల రుబ్బు అవేవి ఉండవు కదా. అవన్నీ నానబెట్టుకున్నాను. ఇంకా వంటగది మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని, నైట్ నేను ఎప్పుడు పడుకునేటప్పుడు ధూప్ స్టిక్ వెలిగిస్తానండి నేను. ఎందుకంటే మంచి మార్నింగ్ లేసేటప్పటికి ఆ వంటగదిలో మంచి అరోమా, ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అట్లాగే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సో నేను అందుకే నైట్ కంపల్సరీ పడుకునేటప్పుడు కంపల్సరీగా ధూప్ స్టిక్ వెలిగిస్తాను. ఉప్మా రెడీ అయిపోయింది, ప్లేట్స్లో సర్వ్ చేసేసాను. హ్యాపీగా మంచిగా మేము అందరం తినేసాము. చెప్పాను కదా, ఇగోండి మీకు వెనకాల ధూప్ స్టిక్ కనిపిస్తుంది కదా. ఇంకోండి ఇడ్లీకి, దోశలకి శుభ్రంగా నానబెట్టేసి మార్నింగ్ లెగిసి మంచిగా రుబ్బుకుందాము అని చెప్పేసి ఇంకా నానబెట్టేశాను. వంటగది మొత్తం మంచిగా క్లీన్ చేసేసాను హ్యాపీగాను. ఇంకా ఆ రోజుతో హ్యాపీగా పడుకుంటామండి ఇంకా మంచిగాన. ఇంకేమున్నాయండి విశేషాలు? మీరు ఎట్లా చేశారు? ఎక్కడికైనా వెళ్ళారా ఏంటి అని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఎప్పుడండి 365 డేస్ నా వంటగది ఇలాగే ఉంటుంది, నీట్గా ఎక్కడ తీసింది అక్కడ పెడతానమాట. రిమైన్ అంట్లు అన్నీ క్లీన్ చేసేసాను. ఇది నైట్ లైట్లన్నీ ఆపిన తర్వాత, మన రోప్ లైట్ వేసిన తర్వాత నా వంటగది వ్యూ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నేను నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.